హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అత్రి అనుష. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అటుకుల మిక్చర్ అండి. చాలా టేస్టీగా 2 నిమిషాల్లో ఈ అటుకుల మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపించేస్తాను. ఇప్పుడైతే మరి ఈ వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. ఇప్పుడు ఈ అటుకుల మిక్చర్ ప్రిపేర్ చేయడం కోసం 1 కప్పు అటుకులను అయితే తీసుకున్నాను. ఈ అటుకులు అనేవి తీసుకునే ముందే చక్కగా నీట్గా జల్లించి తీసుకోండి. అటుకులో నుంచి తెల్లటి పొడి లాంటిది పడుతుందండి. సో అది ఫిల్టర్ చేసుకున్న తర్వాత కప్పులోకి తీసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టాను. ఆయిల్ అనేది మనకి బాగా హీట్ అవ్వాలండి. బాగా హీట్ అవ్వకపోతే అటుకులు అనేవి ఆయిల్ పీల్చేస్తాయి. సో చూడండి, ఇప్పుడు అటుకులు వేస్తే పైకి ఎలా తేలుతున్నాయో సో అట్లా తేలాలన్నమాట. అట్లా తేలితే మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయినట్టు. సో ఇప్పుడు అటుకులను అయితే ఈ ఆయిల్లోకి వేసేసుకోండి. ఒక్కసారిగా కానీ 2 సార్లుగా కానీ చూసుకుని వేసుకోండి. జస్ట్ 1 or 2 minutes జస్ట్ అటు ఇటు అని తీసేయండి చాలు. కలర్ అనేది ఏమి చేంజ్ అవసరం లేదు, చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 minute పాటు అటు ఇటు అని తీసేస్తే సరిపోతుంది. సో చూసారు కదా, ఈ విధంగా చక్కగా పొంగినట్టుగా వస్తాయి. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి. ఇప్పుడు అవి తీసి ఇంకా మిగిలిన అటుకులు కూడా నేను ఇందులోకి వేసేసాను. జస్ట్ అటు ఇటు అనుకుని తీసేసుకోవటమే. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయిల్ మాత్రం బాగా హీట్లో ఉండాలి. ఆ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా అటుకులు అనేవి అటుకులు కూడా కొన్ని రకాలు ఉంటాయి మనకి, అంటే కొంచెం పల్చగా ఉండేటివి ఉంటాయి అన్నమాట. అవైతే ఈజీగా పైకి తేలుతాయి. ఇవి మేము పట్టించుకున్నాయి కాబట్టి కొంచెం దొడ్డ అటుకులు ఇవి, అందుకని అంత వైట్గా కూడా కలర్ రావండి. సో 1 కప్పు అటుకులు తీసుకుంటే 1/2 కప్పు పల్లీలు తీసుకొని ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చేసిన తర్వాత తీసేస్తే సరిపోతుంది. అలాగే పుట్నాల పప్పును కూడా 1/2 కప్ అయితే తీసుకోవాలి. అలాగే దీని టేస్ట్ కొంచెం పెరగడం కోసం ఇందులోకి కాజును కూడా యాడ్ చేస్తున్నానండి. జీడిపప్పు కూడా ఒక 1/2 కప్ అయితే తీసుకోండి. ఈ విధంగా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత తీసేయండి. అలాగే ఒక గుప్పెడి కరివేపాకును కూడా తీసుకున్నాను. ఇది కూడా మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తీసేయండి. ఇప్పుడు ఇవన్నీ వేడి మీద ఉండగానే టేస్ట్కి సరిపడగా ఉప్పునైతే యాడ్ చేసుకోండి. సాల్ట్ని మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఒక 1/2 స్పూన్ అలాగా యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి ఒక 1/2 స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేస్తున్నానండి. మీకు ఇంకా ఎక్కువ స్పైసీ కావాలంటే ఫుల్గా 1 స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి. చిన్నపిల్లలు తినేట్లయితే కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా టాస్ చేశారంటే ఉప్పు కారాలు చక్కగా మంచిగా కలిసిపోతాయండి. ఈ స్టేజ్లో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సాల్ట్ ఏదైనా తగ్గితే మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మొత్తాన్ని వేరొక బౌల్లోకి అయితే తీసుకొని చూపిస్తాను. చూడండి, ఈవినింగ్ స్నాక్స్ లాగా తినడానికి చాలా బాగుంటాయండి. పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో పెట్టి పంపించవచ్చు. చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ పిల్లల కోసం మాత్రమే కాదండి, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. సరదాగా ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తే ఈ విధంగా చేసుకుని తినొచ్చు. నేనైతే చాలా తక్కువ క్వాంటిటీలో చేశాను, ఎందుకంటే ఇది ప్రిపేర్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు కాబట్టి అయిపోయిన వెంటనే మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చని. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఏదైనా ఒక 8 బాక్స్లో స్టోర్ చేసుకున్నారు అంటే 15 to 20 days వరకు ఇవి చక్కగా పాడవకుండా ఉంటాయి. చాలామంది ఇందులో వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుంటారండి కొంతమంది. సో మీకు ఆ ఫ్లేవర్ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి. వెల్లుల్లిని కూడా కొంచెం దంచి ఆయిల్లో ఫ్రై చేసి ఇందులో కలిపేసుకుంటే సరిపోతుంది. బట్ నాకు ఆ ఫ్లేవర్ ఇష్టం ఉండదు కాబట్టి నేను వేసుకోలేదు. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.